ఎంత బాగుందో సాబుదానా స్వీట్ తింటుంటే మామూలుగా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది, నమలే పని కూడా లేదు. అయితే సగ్గుబియ్యం పాయసం చేసేటప్పుడు చాలా మందికి ఏమంటుంటారంటే కంప్లైంట్, ఈ పాయసము పాలు పోయగానే విరిగిపోతుంది అంటారు. అట్లా విరిగిపోకుండా ఉండాలంటే నేను ఇక్కడ మంచి ట్రిక్స్ చెప్తాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తుండండి. గట్టిగా అయిపోతుంది తొందరగా అంటారు కదా, అట్లా గట్టిగా కాకుండా ఉండడానికి సాబుదానా పాయసం ట్రాన్స్పరెంట్ గా క్రీమీ టెక్స్చర్ తోని సూపర్ గా ఉంటది. ఆ తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి. ఇక్కడ పక్కా కొలతలతో ఈ పాయసం తయారు చేసుకోవడం చూపిస్తున్నాను. 1 కప్పు ఇక్కడ నేను సాబుదానా తీసుకున్నా, అయితే అది కడిగి నానబెట్టుకోవాలి. అదే కప్పుతో ఒక 2 కప్స్ వాటర్ పోసి పక్కకు పెట్టేయండి. 2 అవర్స్ అయినా నానాలి మినిమంగా, టైం ఉంటే 4 అవర్స్ నానబెట్టుకున్నా సరే. కొంచెం నెయ్యిలో కాజు బాదాం వేసుకొని వేయించుకోవాలి. తర్వాత అవి తీసిన తర్వాత అదే నెయ్యిలో కొద్దిగా ఉంటుంది కదా, అదే నెయ్యి సరిపోతుంది. ఈ సాబుదానా వేసుకొని కొద్దిగా లైట్గా వేయించుకొని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. అయితే ఇక్కడ ఎంత వాటర్ వేసుకోవాలి, ఎంత చక్కెర వేసుకోవాలి, ఇంకా ఎన్ని పాలు పోసుకోవాలి, పాలు పోసిన తర్వాత ఎంతసేపు ఉడకాలి, ఎక్కువగా పల్చగా అవ్వకుండా ఎక్కువసేపు చిక్కగా ఉండడానికి ఎట్లా చేసుకోవాలనేది మన ఫుల్ వీడియోలో ఉంది. ఆ ఫుల్ వీడియో ఇక్కడ మన ఛానల్ నేమ్ కనిపిస్తుంది కదా కింద, అక్కడ కింద లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఫుల్ వీడియో వస్తుంది. ఆ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.